దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత వారం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా నిలబడి ఆయన వాక్య పరిచయం చేసే భాగ్యం నాకును దయచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి అనేకులకు అగుపడతానని తాను చెప్పిన ప్రకారం ఈ 3వ ఆదివారం నాడు ఆయన లేచి ఉన్నాడని, యుగ యుగాలు నేను సజీవుడనని అనేకులకు కనపరిచినటువంటి ఆ విషయాలు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్తలో అద్భుతంగా గ్రంథకర్త ఆ విషయాలను పొందుపరిచాడు. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ఆ ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో బతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసిన ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మనుషులను తక్కిన వారికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియాయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియాయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వారి ఆ మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆ సమాధి దగ్గరికి ఆ మరియాయు, వేరొక అన్నయ్యు, మరి ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయన శరీరానికి పూయవలనని వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి పొర్లింపబడి ఉండుట, సమాధి తెరవబడి ఉండుట వారు చూశారు. జామున ఆదివారము తెల్లవారుచుండగా అంటే సూర్యుడు ఉదయించక మునిపే ఆయన సమాధిలో నుంచి లేచి అనేకులకు సజీవుడిగా అగుపరుచుకున్నటువంటి ఆ సందర్భంలో ఆ మరియాయు, అన్నయ్యు, మన వేరొక స్త్రీ 3 కలిసి ఆ సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆయనకు పూయవలనని సిద్ధపడి ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధిలో యేసు ప్రభు ఆ శరీరము అనగా లేదు. ఆ శరీరము ఆ శవము లేనందున వారు ఆశ్చర్యపడ్డారు, చూశారు, భయపడ్డారు. ఎవరైనా ఎత్తుకొని పోయారా, ఏమైపోయింది, వీరేమైనా చేశారా అని వారు కంగారు పడుతున్నటువంటి సందర్భంలో, వాళ్ళు బాధపడుతున్న సందర్భంలో 2 దేవదూతలు పరలోకము నుంచి దిగివచ్చి ఆ పొర్లింపబడిన రాయి మీద కూర్చొని వారు ఆ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మీరెందుకు ఇక్కడ వెతుకుచూ ఉన్నారు? ఆయన బ్రతికి ఉన్నప్పుడే, ఆయన యెరూషలేములో ఉన్నప్పుడే ఆయన ముందుగానే చెప్పాడు, ఇదిగో 3వ దినమున తిరిగి లేచి నేను గలిలయలోనికి వెళుతానని. ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మర్చిపోయారు?
ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారు, ఆయనతో ఉన్న సంగతులు మర్చిపోయారు, ఆయనతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప గొప్ప విషయాలు మీరు మర్చిపోయారు. అయితే ఆయన విషయాలు మీరు మర్చిపోయి మానవరీత్యా మనుషులుగా ఆలోచిస్తూ ఈ సమాధిలో ఆయన ఉన్నాడని మీరు అవన్నీ తీసుకొని వచ్చి ఆయనకు పుయ్యాలని మీరు ఆశపడ్డారు. అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు అని దేవదూతలు వారితో చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపడి ఆ సమాధిలోనికి వంగి చూసినప్పుడు ఆయనకు చుట్టినటువంటి బట్టలు అక్కడ పడి ఉండడం చూశారు. నిజమే, ఆయన లేడు ఇక్కడ అని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వెళ్ళి ఆ 12 మంది శిష్యులలో ఆ 11 మందిగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరము లేదు సమాధిలో, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు మాతో చెప్పారు. మేము విన్నాం, చూశాం. అయితే మేము వచ్చి మీకు చెప్తున్నాం, ఇది సత్యమే జరిగిందని వారు ఆ స్త్రీలు వారికి చెప్తూ ఉన్నప్పుడు వీరి మాటలు వారు నమ్మలేదు. వీరి మాటలు వెర్రి మాటలుగా వారికి కనబడ్డాయి, అబద్ధాలుగా అనిపించాయి, చులకన భావంతో మాట్లాడుతున్నట్టుగా అనిపించాయి, ఎగతాళిగా మాట్లాడుతున్నట్టుగా అనిపించాయి. వారి మాటలు విన్నటువంటి పేతురు, సీమోను పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని వచ్చి వంగి చూశాడు. అందులోనికి సమాధిలోనికి చూసినప్పుడు అక్కడ మామూలు బట్టలే కనబడ్డాయి. ఆయనకు కూడా ఆ బట్టలు కనబడిన తర్వాత ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళాడు. నిజమే, ఆ స్త్రీలు చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు, ఆ సమాధిలో ఆయన లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరిగింది? ఎక్కడ ఏం జరిగింది? ఏంటి ఈ కార్యము? ఇంతటి ఘోర అపజయానికి ఎవరు పాల్గొన్నారు? ఎవరింటి ఘోరక పని చేశారని చెప్పి వారిలో వారు మరణపడుతూ ఉన్నప్పుడు, మదన పడుతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, వారు ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదే 13వ అధ్యాయం 13వ వాక్య భాగం, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఇమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టని లేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో కేఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగారు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన అపరాధ ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి ఆ సిలువ వేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇమ్మాయి అనే మార్గమును అంటే ఒక బల్లబాట పట్టుకొని ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వారి మధ్యలో వచ్చి నిలిచాడు యేసు ప్రభుల వారు. నిలిచాడు గాని ఆయన వారి కన్నులు మూసాడు, ఆయన కన్నులు తెరవబడలేదు. ఈనాడు కూడా అనేకులు యేసు ప్రభును నమ్ముతున్నారు కానీ వారి కన్నులు మూయబడి ఉన్నాయి. ఇంకా యేసు ప్రభును తేరి చూడగలిగేటువంటి మనసు ఆలోచన వారికి లేకుండా పోయింది. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ సంగతులను గురించి మాట్లాడుతున్నారు. అలాగే మేము చాలా చూసాం, మేము చాలా విన్నాం, మాకు చాలా బాగా తెలుసు, బైబిల్ వాక్యాలు బాగా తెలుసు అని అనేకులు మాట్లాడుతూ ఈ లోకంలో తాగుచూ తినుచూ జీవిస్తూ ఉన్నారు. అంటే మొదట యేసు ప్రభు దేవుడని తెలుసుకొని తర్వాత లోకములు కలిసిపోయి మాకు బాగా తెలుసు బైబిల్ అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా, అయ్యా నువ్వు ఈ సంగతులు తెలియాలి, ఇవి జరిగినప్పుడు నువ్వు ఇక్కడ లేవా, నువ్వు ఏ ఊరిలో ఉన్నావు,
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆయన గురించి, ఆ నీతిమంతుని గురించిన సంగతులు నువ్వు ఎరగవా అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి ఏమిటి అని ఆయన మరీ వారిని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏడిచ్చారని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏడిచ్చారు, దుఃఖముఖులై నిలిచిరని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజముగా నీతిమంతుడు చనిపోయాడని, నిజముగా ఆయన దేవుడు రక్షకుడని గుర్తెరిగి వాళ్ళు ఏడ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. ఏ రోజు కూడా అయ్యో ఆ నీతిమంతుడు నా కొరకు చనిపోయాడని, నా కొరకు ప్రాణం పెట్టాడని, నా కొరకు ఇంత శ్రమ అనుభవించాడని ఎన్నడూ కూడా ఏడ్చి ఆయన పాదాలు పట్టుకున్నటువంటి దాఖలాలు కనబడవు. కానీ ఆ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, అసలు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం, యేసుప్రభు చర్చికి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి లోకానుసారమైనటువంటి విషయాలు అధికంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి కన్నులు మూయబడాయి. ఆయన గురించి వారు అడిగినప్పుడు వారిని అడిగినప్పుడు వారు ఏడుస్తూ దుఃఖముఖులై నిలిచి ఆ కేఫా అన్నాడు, యెరూషలేములో బస చేయించుండి ఈ దినములలో ఇక్కడ జరిగిన సంగతులు నీకు ఒక్కడికే తెలియదా, యేసుప్రభు అంటే ఏంటో నీకు ఒక్కడికే తెలియదా, యేసుప్రభు ఏంటో నీ ఒక్కరిని అర్థం చేసుకోలేకపోతున్నావా, ఆయన గురించిన ఆ విషయాలు నీకు ఒక్కడికే తెలియవా అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడుతూ వారు ముగ్గురు కలిసి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ సంగతులు జరిగి 3 రోజులు అయింది. ఈ 3 రోజుల్లో ఇక్కడ లేవా, ఎక్కడికి వెళ్ళావు అని చాలా విషయాలు వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన క్రియలోను అనగా పనిచేసే విషయంలోను, వాక్యాన్ని బోధించే విషయంలోను, అనేకులను బాగు చేసే విషయంలోను ఏ పని చేసినా ఆయన గొప్పగా పనిచేసేవాడు. అల్లటప్ప పనిచేసేవాడు కాదు, కల్లిపల్లి మాటలు చెప్పేవాడు కాదు, లేదా సోది మాటలు చెప్పి దండుకునేవాడు కాదు, వేలకు వేలు ఏదో ముడుపులు కట్టి వేలకు వేలు దోచుకునేవాడు కాదు. ఆయన మంచి ప్రవక్త అయి ఉన్నాడు. వాక్యములోను శక్తిలోను ఆయన గొప్ప వ్యక్తి అయి ఉన్నాడని ఆ వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయనను గురించి మేము ఎవరికో చెప్తున్నామని అనుకొని ఆయనకే చెప్తూ ఉన్నారు. అంటే ఆ విషయాలు ఆయన వింటూ ఉన్నప్పుడు సంతోషించాడు, ఆనందించాడు. ఎందుకని నన్ను గురించిన విషయాలు వీరు మర్చిపోలేదు, వీరు హృదయంలో ఉన్నాయి కనుక వీరు ధన్యులని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశీర్వదించినట్టుగా చూద్దాం దేవుని వాక్యంలో. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగాని సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేస్తురి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వీటి నన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు కూడా శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభుల వారు తిడుతున్నాడు. అవును, తిడుతున్నాడు. అవివేకులారా అన్నాడు, మందమతులారా అన్నాడు. అవివేకులు, తెలివి తక్కువ దద్దమ్మలు, మూర్ఖులు, దునపతులలో కలిసి వాక్యం విన్నారు కానీ ఏనాడు కూడా దాన్ని గ్రహించలేదని, లేకపోతే ఒరే మీ తలకాయలు పెరగలేదు, పొయ్యి పెరిగింది కానీ శరీరాన్ని పెంచారు, చెత్త పెంచారు కానీ జ్ఞానం పెంచలేదు. వాక్యం విన్నటువంటి మాటలు మర్చిపోయారు. అవివేకుల వలె, గుడ్డివారి వలె తాగుబోతుల లెక్క ఆలోచన చేస్తున్నారు. మీరు సత్యాన్ని గ్రహించట్లేదు, నిజాన్ని తెలుసుకోవట్లేదు. దున్నపోతులాగా ఉన్నారు, దున్నపోతు మీద ఆనబడ్డట్టుగా ఉన్నారు. దున్నపోతులాగా కష్టం చేస్తున్నామని చెప్పి చూస్తున్నారు కానీ సత్యాన్ని గ్రహిస్తలేరు అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మందమతులారు అన్నాడు. పక్క తాగి మత్తుగా తూలుతున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు.
ఆ మత్తులో నుంచి, ఆ మందమత్తులో నుంచి బయటకు వచ్చి ఆలోచన చేయండి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పారు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మహిమలో చేర్చబడతారని అనేక మంది ప్రవక్తలు చెప్పారు, అనేక లేఖనాలు చెప్పాయి, అనేక మంది బోధించారు. ఆ రాత్రింబగలు యెరూషలేములో సువార్త లేదా రక్షణ వార్త లేదా ఈ జీవన వాక్యము, ఆ జీవవాక్యం ప్రకటించబడింది. దాన్ని విన్నప్పటికీ గ్రహించలేకపోయారు. అవివేకుల వలె, మందమతుల వలె మీరు బ్రతుకుతూ ఉన్నారు, ఇంకా గ్రహించట్లేదు. ఆయన గురించి విషయాలు ఇంకా తెలుసుకోవట్లేదు. కనుక మీరు ఇంత అజ్ఞానములోను, ఇంత మూర్ఖత్వములోను ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఈలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నిటిలోను తన గురించి ఆ వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా వారు సాయంకాలము వచ్చినదని పొద్దు గోకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనతో ఉండి ఆయనతో మాట్లాడారు, కానీ వారి కన్నులు మూయబడి ఉన్నాయి. ఈనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మంచి చేసిన, గొప్ప చేసిన, మనతో ఉండి మనల్ని కాపాడుతూ ఉన్న, ఇంకా గుడితనములో మూర్ఖత్వములో జీవిస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో నుంచి వారి కన్నులు ఎప్పుడు తెరబడ్డాయి? ఆ రొట్టెను పట్టుకొని ఆ స్తుతులు చెల్లించినప్పుడు, ఆ రొట్టెను విరిచి వారికి పంచి పెట్టినప్పుడు వారి కన్నులు తెరబడ్డాయి. ఎప్పుడైతే ఆ రొట్టెను విరిచి వారికి పంచాడు, వారి కన్నులు తెరబడగా యేసు ప్రభువు అన్నాడు అనగానే ఆయన అక్కడ అదృశ్యుడయ్యాడని వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆ కుటుంబం అంతా కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబ పెద్ద మొదట రొట్టె విరిచి అందరికి పంచాలి. ఆ సందర్భంలో యేసు ప్రభువే మొదట రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇవ్వగా వారి కన్నులు తెరబడ్డాయి. యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టారు. అప్పుడు యేసు ప్రభు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆయన అదృశ్యమైన తర్వాత వారు అనేక విషయాలు ఆలోచించుకుని ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి ఆ సియోనుకు కనబడెను చెప్పుకొనుచుండరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడెనో అది తెలియజేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గడియలో యేసు క్రీస్తు ప్రభుల వారు దారిలో వారితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో మనతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకు మంట పుట్టలేదా? మన హృదయములో మంట రేగలేదా? మన మనస్సాక్షి మనం గతించలేదా? ఇంతటి అగత్యానికి మనం పాల్పడ్డామా? ఆయనను గుర్తించలేనటువంటి మందమత్తులుగా, ఆయనను తెలుసుకోలేనటువంటి అజ్ఞానులుగా, అవివేకులుగా మనము జీవిస్తూ వచ్చామా? అయ్యో మాట్లాడుతూ వచ్చామా అని వారు బాధపడుతున్నారు. ఆయన లేఖనములను ఎత్తి మనకు బోధించినప్పుడు మనము గ్రహించలేకపోతుమా అని చెప్పి ఆయన శిష్యులు 11 శిష్యులు వారిని కూడా ఉన్నవారును కూడా వచ్చి ప్రభువు నిజముగా లేచి సియోనుకు కనబడనని చెప్పుకొనుచుండరి. నిజముగా అనేకులకు ఆయన లేచి కనబడినట్లుగా, ఆయన లేచి
అనేక మందికి కనబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానమవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచి, అప్పుడు ఆయన వారి యొద్దకు మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహం ఎలా పుట్టెనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలు ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో వారు ఈలాగా మాట్లాడుచుండగా వారి మధ్యలోకి ఆయన వచ్చాడు. వారు ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యో, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని అనేకులు అనుకుంటూ ఉన్నారు. అయితే మన విషయం ఏంటి? మన బ్రతుకులేంటి? మన జీవితాలేంటి? ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాంటి పని చేద్దాం? ఎక్కడికి వెళ్దాం అని చెప్పి వారి బ్రతుకు విషయమై, వారి కుటుంబ విషయమై, వారి జీవన విషయమై వారు ఆలోచించుకొని చుండగా వారు అనేక విషయాల్లో సతమతం అవుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆత్మరూపకంగా ఆయన వారి మధ్యలోకి వచ్చాడో, రాగానే యేసు ప్రభువును చూసి మేము ఒక భూతాన్ని చూశామని భయపడ్డారు, వ్యసనపడ్డారు, భయపడ్డారు. భయక్రాంతులైనప్పుడు యేసు ప్రభు అన్నాడు, భయపడకండి, మీకు సమాధానం కలుగునుగా. కానీ ఇదిగో నేనే ఆయనని చెప్పాడు. మీరెందుకు సందేహం పుట్టండి? మీలో సందేహం ఎందుకు పుట్టింది? మీకు అనుమానం ఎందుకు వచ్చింది? నేను ఆయనని గుర్తుపట్టలేకపోయారా? నన్ను చూసి భూతమని ఎందుకు అనుకుంటున్నారా? నేనే అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇంకా గుడ్డి వాళ్ళుగా, ఇంకా మందమతులుగా, ఇంకా అవివేకులుగా ఆలోచిస్తున్నారా? మీరు ఇంతటి దయనీయమైనటువంటి స్థితికి ఇలా దిగజారిపోయారని చెప్పి, ఇదిగో మీకు సందేహం ఉంటే నా కాళ్ళు చూడరి, నా చేతులు చూడరి, ఇదిగో నా పక్కన చూడరి, ఇదిగో నా కాళ్ళు చేతులు గాయములు చూడరి. ఇంకా అనుమానం ఉందా? ఇంకా నన్ను భూతంగా చూస్తున్నారా? అయితే మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందా అని చెప్పి అడిగినప్పుడు ఆయన కొన్ని చేపలు ఇచ్చినప్పుడు వారి ఎదుట అవి తిని దరిద్రం ఏంటంటే నేను బ్రతికే ఉన్నానని యేసు ప్రభుల వారు తనను తాను వారి ఎదుట రుజువుపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ అనేకులు యేసు ప్రభు నమ్మినా, యేసు ప్రభు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తనను తాను రుజువుపరుచుకోవాలని తాగినోడు మాట్లాడే, తెలిసినోడు మాట్లాడే, తిరుగుబోతు మాట్లాడే, మోటుగాడు మాట్లాడే, ఏటుగాడు మాట్లాడి, కోడి దొరుకుతాడు మాట్లాడుతున్నారు. నీకే కనబడుతున్నా మాకు కనబడడానికి. యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, లేదా తను సజీవుడనని రుజువుపరచుకోవడానికి ఈ భూమి మీద అనేక గొప్ప కార్యాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, అనేక గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని అనుభవించి సాక్ష్యం చెప్తున్నప్పటికీ ఇంకా మందమతుల్లాగా, ఇంకా అవివేకుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. అలాంటి బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి జీవితాలను కొనసాగిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మధ్యలో నిలబడి మీ వద్ద ఏమైనా తినడానికి ఉందా అని చెప్పి, అంటే ఆ విషయం ఎందుకు అడిగాడు? వారితో ఉన్నప్పుడు ఎలా తిన్నాడు, ఎలా గడిపాడు, ఎలా నడుచుకున్నారు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారికి రుజువుపరచడానికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ చూద్దాం దేవుని వాక్యంలో. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు
నెరవేరవలనని వారితో చెప్పారు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నదని. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ వీరికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందువల పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. ఆయన బెతనియాకు వారితో తీసుకొని పోయి ఆ చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఏడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండని. యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిగా ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడై అనేకులకు అగుపడి మొదట స్త్రీలకు మరియకు కనబడ్డాడు, తర్వాత తన శిష్యులకు కనబడ్డాడు, తర్వాత ఇమ్మాయన మార్గానికి వెళుతున్న 2 వ్యక్తులకు కనబడ్డాడు, తర్వాత అనేకులకు ఒకేసారి అనేక చోట్ల అనేకులకు కనబడ్డాడు. కనబడి తనను తాను కనపరుచుకొని గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం ఇదంతా జరగదు అని వారి దగ్గర ఆ శాపమని ఆహారము తిని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు, చూపించాడు. అంటే ఆయనను గురించి ఏది కూడా విడిచిపెట్టలేదు, ఏది కూడా వదిలేయలేదు, ఏది కూడా దాచిపెట్టకుండా సమస్తాన్ని తెలియజేసి వారి హృదయాన్ని తెరిచాడు, వారి కన్నులు తెరిచాడు, వారి మనసు తెరిచాడు, వారి బ్రతుకులను తెరిచాడు. అప్పుడు వారి బ్రతుకులను తెరవడమే కాదు కానీ ఇప్పుడు నమ్ముతున్నటువంటి మన కన్నులు తెరుస్తాడు, మన బ్రతుకులను తెరుస్తాడు, మన హృదయాన్ని తెరుస్తాడు. భయంకరమైన చీకట్లతో అలుముకున్న మన బ్రతుకులను ఆయన పునరుద్ధారపు శక్తి అనే వెలుగుతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆయన రక్షకుడని అంగీకరిస్తారో, ఆయన నిజదేవుడని అంగీకరిస్తారో, ఆయనను నమ్మి విశ్వసించి ఆయన సన్నిధికి వస్తారో వారందరినీ గొప్పగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. కానీ ఈనాడు చాలా మంది మనుషులు ఎలా ఉన్నారు అని అంటే అవివేకులుగా, మందమతులుగా కనబడుచున్నారని యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మందమతులుగా ఉన్నారు, అవివేకులుగా ఉన్నారు. లేఖనాలను గాని, ముందుగా చెప్పిన మాటలు గాని, ప్రవక్తలు చెప్పిన మాటలు గాని, సకల వేద శాస్త్ర గ్రంథాలలో నన్ను గురించి వ్రాయబడిన విషయాలు మీరు గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు, నన్ను అనుసరించట్లేదు, నా మాట వినట్లేదు, నా సన్నిధికి రావట్లేదు. ఇలాంటి కార్యాలు చేస్తూ మీ మరణ పాపముల నుంచి మీరు ఎలా విమోచించబడతారు, మీరు ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత పరుచుకున్నాడో అంటే ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు కూడా అనుమానించారు. అన్ని రోజులు ఆయనతో ఉండి తిని 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పటికీ ఆయన చెప్పిన మాటలు మర్చిపోయి మామూలు వ్యక్తి చనిపోయినట్టుగా ఆయన కూడా చనిపోయాడని తలంచి ఏడుస్తూ బాధపడుతూ వస్తూ ఉన్నప్పుడు ఆయన తనను తాను కనపరుచుకున్న తర్వాత ఆయన వారితో మాట్లాడిన తర్వాత ఇదిగో అక్కడికి బెతానియా అనేటువంటి ప్రాంతానికి తీసుకొని పోయి ఆ పర్వతం దగ్గర వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన ప్రత్యేకించబడి ఇదిగో మేఘారుడై వెళ్ళిపోవచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారి కన్నుల ఎదుట ఆ 11 మంది శిష్యుల ఎదుట తనను తాను ప్రత్యేకించుకొని ఆహరణై వెళ్ళిపోతూ ఉన్నటువంటి విషయాన్ని చూసి వారు ఆనందముతో సంతోషముతో తిరిగి యెరూషలేమునకు వచ్చి అక్కడ నివసించి కనిపెడుతూ స్తోత్రం చేస్తూ ఉండగాని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఇంత గొప్ప విషయాలు ఆయన వ్యక్తపరుస్తూ చూపిస్తూ నడిపిస్తూ ఉన్నప్పటికీ ఈనాడు
ఇంకా అనుమానము గట్టు మనుషులుగా కనబడుచున్నారు. నమ్మితే ఏమవుతుందో, నమ్మకపోతే ఏమవుతుందో, అళ్ళకు దిగితే ఏమవుతుందో అనేటువంటి భయంకరమైనటువంటి అనుమానము గొట్టు మనుషులు కనబడుతున్నారు. ఈ ప్రాంతాలు భయంకరమైనటువంటి స్థితిలో కనబడుతున్నాయి. వారి నాశనమే వారి అంతం, వారి నాశనమే వారి అంతం. గర్వము నాశనానికి నడుపుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు గర్వంగా జీవిస్తున్నానని అనుకుంటున్నావా? నీ గర్వము నిన్ను నాశనం చేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, ఒక దినము ఆ గర్వము నిన్ను నాశనానికి నడిపించి, ఆ రోజు నిన్ను మాట్లాడేటోడు గాని, అటకాచేటోడు గాని, దగ్గర తీసేటోడు గాని, నీకు సహాయం చేసేటోడు గాని ఎవ్వడు కనబడడు. జాగ్రత్త. దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా కార్యం చేసి ఆయన సన్నిధి నువ్వు వస్తే, ఆయనను వేడుకుంటే బహుశా ఆయన క్షమించి నిన్ను చేరదీస్తాడేమో. ఆలోచించుకోను. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడే అన్నాడు. సేమ్ టైం ఆయన కోపగొండి కూడా ఆయన శిక్షించగలడు, చంపగలడు, బ్రతికించగలడు, నిలబెట్టుకోగలడు, వాడుకోగలడు. ఆయన కోపము క్షణమాత్రం ఉండును గాని ఈ భూమి భస్మం అయిపోతుందని సెలవిచ్చాడు. భస్మం అనగా బూడిదైపోతుందని సెలవిచ్చాడు. ఈనాడు చాలా మంది ఇలాంటి అవివేకులుగా మందమత్తులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారిని బెదిరించి వారికి రొట్టెని విరిచి చూపించి తనను తాను ప్రత్యక్షపరుచుకొని చూపించుకున్నప్పుడు ఆ గడియలో వారి కన్నులు తెరబడ్డాయి, వారి మనసు తెరబడింది. తర్వాత వారి జీవితాలు వెలిగించబడి ఆయన కృప చేత నింపబడ్డాయి. అలాగే మన జీవితాలు, మన కుటుంబాలు ఆయన కృపాని వెలుగుతో నింపబడాలి అంటే, ఆయన ప్రేమ వాత్సల్యతో నింపబడాలి అని అంటే, ఆయన రక్షకుడని మన నోటితో ఒప్పుకొని మన జీవితాలకి ఆహ్వానించినప్పుడు ఆయన మనల్ని నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఆశ్చర్యం అద్భుతములై ఉన్నాయి కనుక వాటి ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం, మొక్కరిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడ పరిశుద్ధ పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీకే మహిమ చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా జిల్లాని కాపాడు, మా మండలాన్ని కాపాడు, మా ప్రాంతాన్ని కాపాడు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. శంకరపల్లి, మైదాపల్లి, కామారం, కొరపల్లి గ్రామ ప్రజలు ఇది గొప్ప రక్షణ పొందుకునే భాగ్యము దయచేయి తండ్రి. స్తోత్రం. దేవానికి వందనాలు. అయ్యా, మనుషులు ప్రభా, మనుషులము ఆయన తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, అయ్యా, ఆలోచించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. దయతో క్షమించి కృప చూపించి గొప్ప రక్షణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా రక్త సంబంధులను, స్నేహితులను, పరిచయస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారికి గొప్ప రక్షణ దయచేయండి తండ్రి. స్తోత్రం. నీకే మహిమ చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయి. ఇక కృష్ణ జ్ఞాపకం చేస్తాను, తన కుటుంబాలు దీవించు తండ్రి. స్తోత్రం. మరి మనసు మార్చు, బుద్ధి మార్చు, నీ శని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ప్రభా, నీకు వందనాలు. ఇది అవసరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నిలబెట్టి వాడుకున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే ప్రభా వచ్చేవాళ్ళం ఈ రీతిగా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం నాకు మాకు దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధాత్మలో ప్రార్థించండి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కరుణ సావాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.